అందరికీ నమస్కారం. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుకొని స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు ఒక చోటుకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నాడు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారు? వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వ అలంకార భూషితమై మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది. ఒక ముసలి బ్రాహ్మణమూర్తి రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లో ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, లక్ష్మీ పూజ, ఇల్లు గోమాయంతో అలికి ముగ్గు పెట్టలేదేమిటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి? ఎలా చెయ్యాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మి మందహాసంతో ఇలా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమాయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దానిని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా అలంకరించాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక, చెక్క, వక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ కొలమానంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి స్త్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానమని అమ్మవారు చెప్పింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మి కటాక్షం లభిస్తుంది. మనసు నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెబుతుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లల్ని తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు. అంతేకాదు, ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాల్లో తిరగటం, అత్తామామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనంనకు ముందు, తరువాత కాళ్ళు, చేతులు, ముఖం కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు.
ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు. గురువారం, అమావాస్య, సంక్రాంతి తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది. ఈ 3 తిథులలో నిషిద్ధ పదార్థములు తినకుండా ఉంటుందో లక్ష్మీదేవతని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులను కూర్చొని భోజనం చెయ్యకూడదు. అలాగే నిత్యం దీపారాధన చెయ్యకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట, దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చెయ్యనటువంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది. ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి చివరికి వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమాయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధించేది. ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తులారా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడటంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరుకోకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వరమిచ్చింది. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మునీంద్రుల వారితో ఈ కథ చెప్పాడు. శ్రీ మహాలక్ష్మి అమ్మ వారితో స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభం కలుగుతుంది.